వివర్స్, ఈరోజు మనం చూడబోయేది పప్పు క్యాబేజ్ కావాల్సిన పదార్థాలు. మనం పప్పు క్యాబేజీ కావాల్సిన పదార్థాలు ఏంటంటే, క్యాబేజ్ మనం పావు కేజీ తీసుకుంటాం, కందిపప్పు ఒక గ్లాసుడు తీసుకుంటాం. ఫస్ట్ మనం గ్లాసుడు కందిపప్పు తీసుకొని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది అయిపోయినాక నెక్స్ట్ మనం క్యాబేజీని తీసుకోవాలి. పావు కేజీ క్యాబేజీకి 100 గ్రాముల కందిపప్పు సరిపోతుంది. 100 గ్రాముల కందిపప్పుకి పావు కేజీ క్యాబేజ్ కాబట్టి దీన్ని మనం ఇప్పుడు క్యాబేజీని బాయిల్ చేసుకునేటప్పుడు అల్లం ముక్క వేసుకుని ఆ స్మెల్ రాకుండా నివారించుకోవచ్చు అనమాట, క్యాబేజీ స్మెల్ని. తర్వాత కందిపప్పును ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక కుక్కర్లోనే మళ్ళీ క్యాబేజీని కూడా బాయిల్ చేసుకోవాలి. 2 విజిల్స్ రావాలి. కందిపప్పు మీడియంగానే ఉడకాలి. అది బాగా మెత్తగా ఉడకకూడదు, పలుగ్గా కాకుండా మీడియంగా ఉండాలి. అలాగే క్యాబేజ్ కూడా 2 విజిల్స్ వచ్చినాక మనకి అది మరీ మెత్తగా కాకుండా మరీ పలుగ్గా కాకుండా మీడియం సైజ్గా ఉండాలి. మీడియంగా ఉడకాలి. ఆ ఉడికినాక 2 తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ క్యాబేజ్కి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కందిపప్పు కూడా అంతే, 2 విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవి 2 కూడా బాయిల్ చేసుకుని ముందు ఈ కర్రీకి కావాల్సింది ఏంటంటే, ఇది మనం కారం లేకుండా వండుకునే కూర. ఈ పప్పు క్యాబేజ్ ఓన్లీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఎండుమిరపకాయలతోనే మనం వండుతాం అనమాట. ఈ కూరకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కారం వేయకూడదు. తర్వాత మనం ఏం చేయాలంటే, రెండింటిని నీళ్లు మొత్తం అంతా కిందికి వడకట్టేసుకోవాలి, ఈ క్యాబేజ్కి కందిపప్పుకి మొత్తం. ఆ తర్వాత ఏం చేయాలంటే, తాలింపుకి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, నెక్స్ట్ తాలింపు సామాన్లు, కరివేపాకు. ఇవన్నీ కూడా మనం తాలింపు వేయడానికి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనం ఆయిల్ ఎంత వాడతాం, కొందరు ఎక్కువగా వాడతారు, కొందరు తక్కువగా వాడతారు. కాబట్టి మనం సరిపడా ఆయిల్నే వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఖర్చులన్నీ వేసుకుంటాం. ఈ తాలింపు దినుసులన్నిటికీ కూడా ఎండుమిరపకాయలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. మరి నల్లగా వేయకూడదు, ఎందుకంటే కూర రుచి తప్పుద్ది కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే, నేను ఇందులో వెల్లుల్లిపాయ రేకలు వేయటం మర్చిపోయాను. దీని రుచికి రావాలంటే కూరకి 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. సో మీరు ఖచ్చితంగా మీరు 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటారని అనుకుంటాను. అంతేకాకుండా ఈ క్యాబేజ్ కూడా పిల్లలకి చాలా మంది క్యాబేజ్ని ఇష్టపడరు. ఇది వాసన వస్తుందని పెద్దవాళ్ళు కూడా తినరు. సో ఈ విధంగా వండుకుంటే పప్పు క్యాబేజ్ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఓన్లీ ఇప్పుడు మనం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసినాక కారం వేయాల్సిన అవసరం ఉండదు. బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ కూర చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏంటంటే కారం వాడం కాబట్టి. పెద్దగా కారం కూడా మన పచ్చిమిరపకాయల కారం దిగదు, ఎండుమిరపకాయల కారం దిగదు దాంట్లో కర్రీలోకి. కాబట్టి దీని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు పప్పుని, కందిపప్పుని వేసి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకుని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఆ మగ్గనిచ్చినాక దాన్ని మొత్తం కూరలో వాటర్ అంతా ఎగిరిపోవాలి. అలా 4 సార్లు 5 సార్లు సిమ్లో పెట్టి తిప్పుకోవాలి. తిప్పుకొని కందిపప్పును కూడా వేసేద్దారి. కందిపప్పు వేసేసి దాన్ని కూడా ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కందిపప్పుని అందులో వేసుకుంటాం. ఆ కందిపప్పును వేసుకున్నాక నెమ్మదిగా కందిపప్పు వేసుకుందారి. కందిపప్పు నెమ్మదిగా అలా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ముఖ్యంగా ఏంటంటే, ఈ కర్రీకి మాడకూడదు కూర, అస్సలు మానేయకుండా వండుకోవాలి. అప్పుడు మనం ఉప్పు సరిపడంత వేసుకోవాలి. దీంట్లో కారం అవసరం లేదు కాబట్టి వెల్లుల్లి రెమ్మలు మాత్రం మర్చిపోకండి. దీనికి ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇది చాలా మంది పచ్చిగా కూడా వాడతారు కూరని. ఇది రక్త పుష్టికి, ఎముకల పుష్టికి చాలా మంచిది. క్యాబేజ్ పప్పు కూడా మనకి బాగా ఉంటుంది కాబట్టి అన్ని చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇది బాగా వాటర్ అంతా దిగిపోయినాక మనం నెమ్మదిగా చూసుకోవాలి, ఉప్పు అది సరిపోయిందా లేదా అని చూసుకొని. అప్పుడు కూర వాటర్ అంతా ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మూకుడిని మనం కిందకి దించేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. బౌల్లో సర్వ్ చేసుకొని తినేవారికి ఇష్టంగా పెట్టుకోవచ్చు. తినని వాళ్ళు కూడా ఈ కూర తింటారు, బాగుంటుంది కాబట్టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.
థ్యాంక్ యూ వ్యూవర్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.